ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామంలో ఆడియో వింటున్న ప్రతి ఒక్కరికి వందనాలు మరియు శుభోదయం. అనుదిన వాగ్దానాన్ని దయచేస్తున్న దేవునికి స్తోత్రాలు. ఏకీవిస్తున్న మీ అందరికీ నా వందనాలు. ప్రతిరోజు ఉదయాన్నే వినే కొద్ది మాటలు మిమ్మల్ని ఆధ్యాత్మికంగా బలపరుస్తూ దేవుని ప్రేమకు మరింత దగ్గరగా తీసుకొచ్చేందుకు సహకరిస్తున్నాయని నమ్ముతున్నాను. దేవుని లేఖనం దేవుని మాట ఉంది. అది మనతో రోజు మాట్లాడడం, హెచ్చరించడం, నడిపించడం ఆశీర్వాదకరం. నేటి వాగ్దానం యెషయా గ్రంథం 31వ అధ్యాయం 5వ వచనం. పక్షులు ఎగురుచు తమ పిల్లలను కాపాడినట్లు సైన్యములకు అధిపతియగు యెహోవా యెరూషలేమును కాపాడును. దాన్ని కాపాడుచు విడిపించుచు నుండును. దానికి హాని చేయక తప్పించుచుండును. యెరూషలేమును గురించి దేవుడు ఈ అధ్యాయంలో మాట్లాడుతూ, నేను దాన్ని విడిపిస్తాను, కాపాడుతాను అంత మాత్రమే కాకుండా ఒక చక్కని పోలిక ఇక్కడ వాడబడింది. ఒక పక్షి తన పిల్లలను కాపాడినట్లుగా. నిజమే, పక్షి తన గూట్లో పిల్లలను పొదిగిన తర్వాత వదిలిపెట్టి పోదు. వాటికి కావలసిన వాటన్నింటినీ అందిస్తూ ఉంటాయి. వాటిని కాపాడి భద్రపరుస్తుంటాయి. పక్షులు వాటి పిల్లలకు ఏవి ప్రమాదకరమో, ఏవి ఆపదను తెచ్చిపెడతాయో వాటి నుండి ఆ పిల్లలను దూరం చేస్తూ కాపాడతాయి. అయితే మన దేవుడు సైన్యములకు అధిపతి అయిన దేవుడు. హీ ఈజ్ ద లార్డ్ ఆఫ్ హోస్ట్స్. ఆయన తన బిడ్డలను కాపాడే దేవుడు. తన బిడ్డలను కాపాడతానని ప్రమాణం చేసినవాడు. యెరూషలేమును కాపాడడం మాత్రమే కాదు, తన బిడ్డలుగా ఉన్న మనల్ని ఈ రోజు వరకు కూడా ఆధ్యాత్మికంగా, మానసికంగా, శారీరకంగా దేవుడు మనల్ని కాపాడుతున్నాడు. 121వ దావీదు కీర్తనలో భక్తుడు నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు అని దేవుణ్ణి కీర్తిస్తాడు. అదే కీర్తనలో 6 సార్లు నిన్ను కాపాడువాడు అనే మాటను మనం చూడొచ్చు. ఎస్, హీ ఈజ్ అవర్ ప్రొటెక్టర్. హీ కీప్స్ అస్ సేఫ్. ఒకవేళ ఏదైనా జరిగిపోతుంది అనే భయం నీలో ఉంటే, ఎవరో వచ్చి నీకు అలా అయిపోవచ్చు, ఇలా అయిపోవచ్చు అనే మాటలకు, సంకేతాలకు ఏదో అయిపోతుంది అనే భయం నీలో ఈరోజు కనుక ఉంటే, నమ్ము ప్రియ దేవుని బిడ్డ, ప్రభుని గట్టిగా పట్టుకో. ఆయన వాగ్దానాన్ని నమ్ము. అద్భుతాలు చూస్తావు. నిన్ను కాపాడే బాధ్యత ఆయన తీసుకుంటాడు. పక్షులు తన బిడ్డలను కాపాడడానికే అంత ప్రయాసపడుతుంటే, తన ప్రాణాన్ని పెట్టి కొన్న దేవుడు తన బిడ్డల కోసం ఇంకా ఎంతగా ఆలోచన చేస్తాడు, ఇంకా ఎంత ఆశ కలిగి ఉంటాడు చెప్పండి. ఇదే మాటలు ఈరోజు వాగ్దానంగా ఈరోజంతా ధ్యానం చేయండి. ప్రభు మనల్ని కాపాడేవాడు. ప్రార్థన. మహోన్నతుడు అయిన మా తండ్రి, మాకు ఇచ్చిన నేటి వాగ్దానాన్ని బట్టి వందనాలు. మా ప్రియులను ఈ దినమంతా ఈ మాటల ద్వారా ఆదరించండి, నడిపించండి. మమ్మల్ని కాపాడు దేవుడు అని, కునుకక నిద్రపోక కాపాడుచున్న దేవుడుగా ఉన్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఒక పక్షి తన పిల్లలను కాపాడినంతగా ప్రేమించే దేవుడు, కాపాడే దేవుడు నీవు మాకున్నందుకు వందనాలు అర్పిస్తూ, ఈ దినమంతా ఈ మాటలు మాకు ఆశీర్వాదకరంగా ఉంచమని అడుగుచు యేసయ్య నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ us.